హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. తెలంగాణలో ఎస్ఐ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మన ఐఏసీ ఒక ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ని, అది కూడా స్టేట్ వైడ్గా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది, ఆ టైమింగ్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా ఒకసారి వీడియోలో చూద్దాం. ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే ప్యాటర్న్లో స్టేట్ వైడ్గా ఈ మెగా ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనే దాన్ని తెలంగాణ ఎస్ఐ అభ్యర్థుల కోసం మనం నిర్వహించబోతున్నాం. మీకు ఆల్రెడీ తెలుసు, గతంలో కూడా ఎస్ఐ కానిస్టేబుల్కి కావచ్చు, లేకపోతే మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్కి కావచ్చు, ఐఏసీ ప్రీ మెగా గ్రాండ్ టెస్ట్లని, ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అని ఇలాంటి వాటిని నిర్వహించుకుంటూ వచ్చింది. ఇది స్టూడెంట్స్ యొక్క ప్రిపరేషన్లో మంచి కీ రోల్ ప్లే చేసింది అనమాట. అంటే వాళ్ళు ఎక్కడి వరకు ఉన్నాం, ఫైనల్ ఎగ్జామ్ యొక్క ఏదైతే అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఆ టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ వాళ్ళు ముందుగానే తెలుసుకుని కొంచెం కాన్ఫిడెన్స్, భయం లేకుండా ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడానికి చాలామందికి యూజ్ అయింది. సో అలాంటి ఎక్స్పీరియన్స్ని మీరు తెచ్చుకొని ప్రిపరేషన్లో ఏవైతే మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా క్లియర్ చేసుకోవడానికి ఇలాంటి ఆపర్చునిటీస్ మీకు బాగా యూజ్ అవుతాయి. సో కాబట్టి మీరు మీతో పాటు ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి తెలియకపోతే ఈ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి ఇవ్వండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ అంటే మీకు ఆ టైమింగ్స్, అట్మాస్ఫియర్, ఒక్కొక్కసారి మనం బయటకు వచ్చాక అనుకుంటాం ఈ క్వశ్చన్ డెప్త్గా ఇచ్చారు, ఈ క్వశ్చన్ ట్రిక్కీగా ఇచ్చారు, ఈ క్వశ్చన్లో ఆప్షన్స్ ఇలా ఇచ్చారు అని చెప్పి. సో ఫైనల్ ఎగ్జామ్ యొక్క ప్రిపరేషన్ అంటే ఏ పేపర్ ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో ఆల్ సిమిలర్గానే మీకు అదే విధంగా ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా ఈ క్వశ్చన్ పేపర్ని కూడా మనం డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, సో బైలింగ్వల్లో ఈ పేపర్ ఉంటుంది అనమాట. ఎందులో ప్రిపేర్ అయినా సరే మీరు ఈ ఎగ్జామ్ని రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్, ఆఫ్లైన్లో నిర్వహించే ఎగ్జామ్. ఇది ఎగ్జామ్ డేట్ ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. 13th ఏప్రిల్ వచ్చే ఈ సండే రోజున మనకి ఎగ్జామ్ జరగబోతుంది. టైమింగ్ 10 to 1, ఇది ఎగ్జామ్ టైం అనమాట. 10 to 1 అనేది మీరు ఎగ్జాక్ట్గా 10కి వచ్చారనుకోండి కంగారు పడిపోతారు. కాబట్టి ఎగ్జామ్కి టైంకి ముందరే ఒక 10-15 నిమిషాలు ముందరే మీరు ఉన్నారనుకోండి, సో కొంచెం ప్రశాంతంగా ఎగ్జామ్ని స్టార్ట్ చేసుకోవచ్చు, కొంచెం మీకు పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇదే అలవాటుని మీరు ఫైనల్ ఎగ్జామ్లో కూడా అలవాటు చేసుకుని దాన్ని యూజ్ చేశారనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ కానీ, కంగారు తగ్గడం కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి కన్ఫ్యూజ్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా చిన్నవి ఏవైతే ఉంటాయో ఏది మనకి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏది మనం ఆపాలి అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆఫ్లైన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి. దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, అమీర్పేట్, కేపీహెచ్పి, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఇవి మనం ఆఫ్లైన్లో ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. మీకు నియర్ బై, మీకు ఏదైతే దగ్గరగా ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి. అండ్ ఈ ఎగ్జామ్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టేట్ వైడ్ ర్యాంక్స్ అనేవి కూడా ఇవ్వబడతాయి. అంటే ఎంతమంది అయితే ఎగ్జామ్ రాశారో వీళ్ళందరికీ సంబంధించి స్టేట్ వైడ్ ర్యాంక్స్ ఇస్తారు. ఒకటి, మీరు అసలు ఎగ్జామ్కి వెళ్ళే ముందర ఏమనుకున్నారు, ఎగ్జామ్లో మీరు కరెక్ట్గా పెట్టగలిగారా లేదా, ఏదైనా మీకు ఆ టైంలో టెన్షన్ అనిపించింది, ఆ టైంలో ఫ్రీగా ఉన్నారా, ఆ టైంలో అది అనుకున్నది కరెక్ట్గా పెట్టగలిగారా, మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేశారు దాన్ని, సో మీ పక్క వాళ్ళతో కాంపిటీషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి ఇలాంటివి మీకు బాగా ఉపయోగపడతాయి. అలాగే నెక్స్ట్ వన్, మీరు ఏదైతే ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మన ఐఏసీఈ ఎస్ఐ కానిస్టేబుల్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో దాంట్లో సాటర్డే రోజు అంటే 12th ఏప్రిల్ రోజున మార్నింగ్ 10 o'clock కల్లా గూగుల్ లొకేషన్తో సహా మీకు పోస్ట్ చేస్తారు, మీరు చెక్ చేసుకోవచ్చు అవి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనం చాలా వరకు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని నిర్వహిస్తాం. రామబాణం అని చెప్పి, అలాగే మ్యారథాన్ సెక్షన్స్ అని చెప్పి, ఇట్లాగా డిఫరెంట్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా. ఇలా ఐఏసీఈ ఎస్ఐకి కానీ, కానిస్టేబుల్కి కానీ, ఇలాంటి డిఫరెంట్ ఎగ్జామ్స్ కానీ ఇలా పెట్టినప్పుడు ఆ అప్డేట్స్ అన్నీ కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్లో వస్తాయి. సో ఈ టెలిగ్రామ్ ఛానల్ని మీరు ఫాలో అయితే ఐఏసీఈ కండక్ట్ చేసే టెస్ట్లు కానీ, వీడియోస్ కానీ, మ్యారథాన్స్ కానీ, ఇవేవైతే ఉంటాయో మీరు ఆ అప్డేట్స్ అని ఇందులో చూసుకోవచ్చు. ఒకసారి కావాలంటే ఆ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో సో అదొకసారి స్క్రోల్ చేసి చూసుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ ఏదైతే మేము చెప్పామో స్టేట్ వైడ్ ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ అని, దీనికి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఒకటి ఇస్తామన్నమాట, ఫ్రీ రిజిస్ట్రేషన్ లింక్ అని. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ నేమ్, మీ మెయిల్ ఐడి ఏది అడిగితే అదే ఫామ్లో సో డీటెయిల్గా క్లియర్గా ఇవ్వండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 12th రోజున ఐఏసీఈ ఎస్ఐ కానిస్టేబుల్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు సెలెక్ట్ చేసుకున్న ఎగ్జామ్ సెంటర్, దాని లొకేషన్, దాని డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. నెక్స్ట్ రోజు ఎగ్జామ్కి ఒక 10-15 minutes ముందరే ఉండండి, కొంచెం మీరు కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండడానికి అది పనికొస్తుంది, బాగుంటుంది కూడా. సో దాన్ని అలవాటు చేసుకుని మీకు ఫైనల్ ఎగ్జామ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి. తొందరగా వెళ్ళిపోవడం, పెన్ మర్చిపోవడం, లేకపోతే ఇంకోటి మర్చిపోవడం, ఇలాంటివి మనం చెయ్యమన్నమాట. సో ఇది ఒకసారి చూసుకోండి.
అండ్ నెక్స్ట్ ఈ ఎగ్జామ్ రాసేసిన తర్వాత అసలు మనకి ఈజీగా ఆన్సర్స్ ఎలా చేయొచ్చు, లేకపోతే మనకి తక్కువ టైంలో ఆన్సర్స్ ఎలా చేయొచ్చు, మీరేమనుకున్నారు, ఆన్సర్ అనేది ఏ విధంగా అప్రోచబుల్గా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలంటే 1 o'clock మీకు ఎగ్జామ్ అయిపోద్ది కదా, మధ్యాహ్నం 2 నుంచి 2 o'clock నుంచి మనకి IACE ఏదైతే SI కానిస్టేబుల్ యూట్యూబ్ ఛానల్ ఉందో యూట్యూబ్ ఛానల్లో, అలాగే నెక్స్ట్ మనకి IACE ఆన్లైన్ క్లాసెస్ మొబైల్ యాప్ ఉంది, దాంట్లో కూడా వీడియోస్ మనకి అప్లోడ్ చేస్తారనమాట ఆ ఎగ్జామ్కి సంబంధించి. కావాలంటే మీరు మొబైల్ యాప్లోనైనా చూసుకోవచ్చు, లేదా మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో SI కానిస్టేబుల్కి సంబంధించి, సో దాంట్లో కూడా చూసుకోవచ్చు. ఈ అవకాశాన్ని మీరు అసలు వదులుకోకండి. ఎందుకంటే నేను సిలబస్ అయిపోయిన తర్వాత రాస్తాను, నేను ఇప్పుడు ప్రిపేర్ అవ్వలేదు, అలా మీకు మీరు ఎక్స్క్యూజెస్ చెప్పే కన్నా ఒకసారి నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను, అసలు ఎగ్జామ్ హాల్లో నేను కూర్చోగలుగుతున్నాను, నాకు ఎంతవరకు వచ్చింది నేను రాయగలుగుతాను. సో అలాగే కొంత ప్రిపేర్ అయ్యి కొన్ని స్ట్రాటజీస్ పెట్టుకోండి. నేను ఈ కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తాను, ఈ కాన్సెప్ట్స్ అసలు ఎగ్జామ్లో వస్తే, సో ఒకవేళ క్వశ్చన్ పేపర్లో ఉంటే నేను కరెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతున్నానా లేదా, అలా మీకు మీరు కొన్ని పర్సనల్ టార్గెట్స్ పెట్టుకొని కూడా రండి. కొంతమందికి ఉంటుంది ఈ హిస్టరీలో నేను క్వశ్చన్స్ అన్ని నేను చేయగలను, లేకపోతే కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ అన్ని నేను చేయగలను, పాలిటీలో క్వశ్చన్స్ అన్ని నేను చేయగలను, లేదా యాప్టిట్యూడ్లో క్వశ్చన్స్ అన్ని చేయగలను. సో అలా ఒక టార్గెట్ పెట్టుకుని మీ టార్గెట్ని మీరు అక్కడ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నారు. ఒకవేళ కుదరకపోతే అది ఎందుకు అయ్యింది అనేది రెక్టిఫై చేసుకుంటే ఇలాంటి టెస్ట్లు అనేవి మీకు ఒక్కొక్క స్టెప్ని ఎక్కిస్తే మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.